హలో అందరికీ, నేను మీ డాక్టర్ దీప్తి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెల్త్ హోమియోపతి క్లినిక్. ఈ వీడియోలో మనం సైనసైటిస్ అంటే ఏంటి, మరియు సైనసైటిస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, మరియు మెడికేషన్తో పాటు ఈ సైనసైటిస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. గాలి గదులు, సైనసెస్. ఈ స్ట్రక్చర్స్ అనేవి మన నోస్తో కనెక్ట్ అవ్వడంతో పాటు గాలితో నింపబడి ఉంటాయి. ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేదంటే ఎటువంటి అలర్జెన్స్ వల్ల కానీ ఇవి బ్లాక్ అయ్యి దాంట్లో ఫ్లూయిడ్ చేరినట్టయితే దాన్ని మనం సైనస్ ఇన్ఫెక్షన్ కానీ, సైనసైటిస్ అని కానీ అంటూ ఉంటాం. ఈ సైనసైటిస్ అనేది ఎక్యూట్ అంటే 4 వారాల కన్నా తక్కువగా ఉన్నట్టయితే ఇన్ఫెక్షన్ అనేది ఎక్యూట్ సైనసైటిస్ అనేది, మరియు 4 నుంచి 12 వారాల లోపల ఉన్నట్టయితే సబ్ ఎక్యూట్ సైనసైటిస్ అని, అంతకన్నా ఎక్కువ అంటే 12 వారాలు లేదంటే 3 నెలల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని క్రానిక్ సైనసైటిస్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సైనసైటిస్ యొక్క లక్షణాలు. సైనసైటిస్లో మనం ఎక్కువగా హెడేక్, తలనొప్పి వింటూ ఉంటాం. మనకు 4 pairs ఆఫ్ సైనస్ అనే ఉంటాయి. ఫ్రాంటల్ సైనస్, ఇథమాయిడల్ సైనస్, ఈ ఇథమాయిడల్ సైనస్ వెనకాతల స్పినాయిడల్ సైనస్ మరియు మాక్సిలరీ సైనసెస్. ఈ ఫ్రాంటల్ సైనస్ కనుక ఎఫెక్ట్ అయినట్టయితే మనకి తలనొప్పి అనేది ఈ భాగంలో ఉంటుంది. అదే స్పినాయిడల్ సైనస్ కనుక ఎఫెక్ట్ అయినట్టయితే మనకి హెడేక్ అనేది, తలనొప్పి అనేది ఈ భాగంలో ఉంటుంది. మనకు ఇథమాయిడల్ సైనస్ ఎఫెక్ట్ అయినట్టయితే పెయిన్ అనేది ఈ భాగంలో ఉంటాయి. అదే మాక్సిలరీ సైనస్ ఎఫెక్ట్ అయినట్టయితే పెయిన్ అనేది మనం ఈ భాగంలో చూస్తూ ఉంటాం. దీంతో పాటు కొంతమందికి మొహం ఉబ్బరం లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, నాజల్ సిమ్టమ్స్. ఈ సైనస్ అనేవి ఫ్లూయిడ్తో ఫిల్ అవ్వడం వల్ల మనకు నోస్ బ్లాకేజ్, అది రైట్ కానీ లెఫ్ట్ కానీ లేదంటే 2 వైపులా అయి ఉండొచ్చు. దానివల్ల చాలామంది నోటితో గాలి పీల్చుకుంటారు. అంటే మనం పడుకున్నప్పుడు చూస్తూ ఉంటాం, ఈ నోస్ బ్లాక్ అవ్వడం వల్ల వాళ్ళు గాలి అనేది నోటితో పీలుస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ చీముడు అనేది థిక్గా అంటే కళ్ళి అనేది చిక్కగా పడుతూ ఉంటుంది. థిక్ మ్యూకస్ అనేది ఉంటుంది. ఈ మ్యూకస్ అనేది ఒక్కొక్కసారి గొంతులోకి వెళ్తూ ఉంటుంది. దాన్ని పోస్ట్ నాసల్ డ్రిప్పింగ్ అంటాం. దానివల్ల కొంతమందికి ఈ గొంతు నొప్పి కానీ లేదంటే కఫం కానీ దగ్గు కానీ వస్తూ ఉంటాయి. దాంతోపాటు కొంతమందికి ఫీవర్ అంటే జ్వరం కానీ లేదంటే ఈ స్మెల్ తెలియకపోవడం కానీ లేదంటే బ్యాడ్ స్మెల్ రావడం కానీ ఇలాంటి వేరే సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. నెక్స్ట్, మనం ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదంటే చదువుకున్న పిల్లల్లో కానీ కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ కానీ, అంటే వాళ్ళు సరిగ్గా శ్రద్ధ చూపలేకపోవడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా చూస్తూ ఉంటాం. దాంతోపాటు కొంతమందికి ఈ స్పినాయిడల్ సైనస్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల కళ్ళు మసగ్గా కనిపించడం అంటే బ్లర్డ్ విజన్ లాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. తీసుకుంటున్న మందులతో పాటు ఈ సైనసైటిస్కి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. ఫస్ట్గా చల్లటి గాలి మరియు చల్లటి పదార్థాలను అవాయిడ్ చేయడం, అంటే పూర్తిగా వాటికి దూరంగా ఉండటం. నెక్స్ట్, మనం వాటర్ అనేది 8 నుంచి 12 గ్లాసులు తీసుకోవడానికి ట్రై చేయడం. దీనివల్ల మ్యూకస్ అనేది, చిక్కగా ఉండే మ్యూకస్ అనేది పలచబడడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, స్టీమ్ ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టడం. దానివల్ల ఈ నాసల్ ప్రాసెసెస్ అనేవి కొంచెం ఫ్రీ అయ్యి గాలి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ అంటే ఈ టెంపరేచర్ అనేది బాగా ఎక్కువగా, బాగా చల్లగా కానీ బాగా వేడిగా కానీ వెంటనే ఇలాంటి మార్పులు లేకుండా చూసుకోవడం. నెక్స్ట్, హై ఆల్టిట్యూడ్ ట్రావెలింగ్ని అవాయిడ్ చేయడం, అంటే ఈ ఫ్లైట్ జర్నీస్ కానీ అలాంటివి ఈ పరిస్థితిలో అవాయిడ్ చేయడానికి ట్రై చేయడం. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ హెల్త్ హోమియోపతి క్లినిక్.